ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు తెస్సలోనికలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో, అలాగే ఈ తెస్సలోనిక ప్రజలు ఎలాంటి పరిస్థితుల గుండా దేవునిలోనికొచ్చారు అన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, వారికి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నట్లుగా ఈ అధ్యాయం ఉంటుంది. శ్రద్ధగా వినండి. తెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మీ వద్దకు మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరెరిగినట్టి మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలుసు. ఏలయనగా మా బోధ కఠినమైనది కాదు, కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్ష కప్పిపెట్టు ద్వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయక సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. అవును సహోదరులారా, మా ప్రయాసము, కష్టమును మీకు జ్ఞాపకం ఉంది కదా! మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును, మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలుసు. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘస్థులతో మాట్లాడుతున్నారు. సహోదరులారా, మీ వద్దకు మేము వచ్చిన ఆ ప్రవేశం మేము మీ దగ్గరికి రావటం అనేది ఉంది చూసారా? అది వ్యర్థం కాలేదు గానీ మీరు మీకు ముందుగా తెలిసినట్లే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడ్డాం. అవమానం పొందాం. ఎంతో పోరాటంతో దేవుని సువార్త బోధించడానికి మన దేవుని వలన ధైర్యం తెచ్చుకున్నాము. మీ దగ్గరకొచ్చాము. పౌలు తనతో ఉన్న బృందం సువార్త ప్రయాణం చేస్తున్నారు. ఫిలిప్పులో ప్రవేశించారు. ఫిలిప్పీ ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి. చూడండి, వారి యొక్క లాభసాధనమైన ఒక చిన్నది ఉంది. సోది చెప్తుంది. పూతోను దెయ్యం పట్టి సోది చెప్పి వారికి లాభం సంపాదిస్తుందని కొందరు యజమానులు ఆమె చేత ఎవరైతే లాభం పొందుతున్నారో వారు వీరి మీద నేరాలు మోపి వీరిని కొట్టించి చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయించి ఉన్నప్పుడు ఆ రాత్రి వారు చెరసాలలో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని శక్తితో వారు నింపబడ్డారు. అక్కడ భూకంపం కలిగింది. తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరూ పారిపోయారేమో అనుకున్నాడు చెరసాల నాయకుడు. అయితే ఎవరు పారిపోలేదు. ఇక పౌలు గారి మాటలు విన్న అతగాడు పౌలు గారిని తన ఇంటికి తీసుకొనొచ్చాడు. వారి గాయాలు కడిగాడు. అలాగే ఇంటిల్లిపాది రక్షణ పొందారు. ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఎంతో కష్టంతోనే, శ్రమతోనే ఫిలిప్పీని వదిలిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఎదురాడువారు ఎక్కువైపోయారు. సువార్తకు అన్ని చోట్ల
సముఖతను తెలిపేవారు కాకుండా, ఎక్కువగా విముఖులుగా ఉండి, దేవుని మాటను తిరస్కరించి, దైవ సేవకులను ఇబ్బంది పెట్టిన వారు అనేకులు. ఫిలిప్పీలో మేమెంత యాతన పడ్డామో, అవమాన పడ్డామో, శ్రమ పొందామో మీకు తెలుసు. ఆ పోరాటంలోనే అలా పోరాడుతూనే ఆ ప్రాంతాన్ని వదిలేసి ఈ తెస్సలోనికకు రావాల్సొచ్చింది. తెస్సలోనికలో వచ్చినప్పుడు మేము ఫిలిప్పీ నుండి ఎంత కష్టంలో మీ దగ్గరకొచ్చామో, అయితే వస్తే ఒక విషయం ఏంటంటే, దేవుని వలన ధైర్యం తెచ్చుకొనొచ్చాం. నిజమే. పౌలు తనకెదురైన పరిస్థితి వల్ల కృంగిపోలే. అధైర్యపడిపోలా. ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యంతో వచ్చి ఇప్పుడు తెస్సలోనికలో ఇంకా బలంగా ప్రసంగించాడు. పౌలు గారి ప్రసంగాలు ఎన్ని చోట్ల మనం చూస్తాము. ఎథెన్స్‌లో మాట్లాడారు. అలాగే ఎఫెసులో మాట్లాడారు. ఎఫెసులో తురన్ను అనే వ్యక్తి యొక్క పాఠశాలలో ఉండి ఎన్నో ప్రసంగాలు చేశారు. కొరింథులో ప్రసంగాలు చేశారు. అలాగే తాను ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ప్రతి ప్రాంతంలోనూ తిరిగిన వ్యక్తి. ఇతడు పిరికివాడు కాదు. ధైర్యశాలి. దేవున్ని బట్టి ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకునేవాడు. కృంగిపోతాడు తన బలహీనతను బట్టి. అయితే ప్రభు అంటాడు, "నా కృప నీకు చాలంటాడు." ఇక నాకు దేవుని కృప ఉంటే ఈ బలహీనత ఒక లెక్క, ఈ మనుషులు ఒక లెక్క అంటూ మరలా ధైర్యం తెచ్చుకుంటాడు. ఎంతో ధైర్యంగా ప్రసంగిస్తాడు. పౌలు ప్రసంగాలు మనకు తెలుసు కదా! అధిపతులు ఎదుటే నిలబడ్డాడు. ఫేలిక్సు, ఫేస్తు, అగ్రిప్ప రాజా వీళ్ళందరూ ఎదుట నిలబడి క్రీస్తుని గురించి స్పష్టంగా మాట్లాడాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయనే లోకరక్షకుడు. ఆయనే రక్షిస్తాడు. ఆయనే నిత్య జీవం ఇస్తాడు. ఈ విషయాలే పౌలు గారు ఇంకేం చెప్తారు? యేసుని గురించే చెప్తారు. ఏ ప్రాంతం వెళ్ళినా. మేము మీ దగ్గరకు రావటం మేమొచ్చిన ఆ ప్రవేశం అంటే మేము మీ దగ్గరకు వచ్చామే, ఆ రాక వ్యర్థమైపోలేదు. అంతేకాదు మేము ఫిలిప్పీ ప్రాంతంలో నుంచి ఎన్ని కష్టాల మధ్య, ఎంత ఇబ్బందితో మీ దగ్గరకొచ్చామో అదంతా మీకు తెలుసు. ఎలాంటి పోరాటాల మధ్య వచ్చాం. వచ్చినంత మాత్రాన ఏదో అన్నట్లుగా, అమ్మో! అక్కడ అలాగ ఎదురైంది. ఇక్కడ మాట్లాడితే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని ఒక ఇంట్లో దాగుకొనలేదు గానీ, ధైర్యం తెచ్చుకున్నాం. ఎందుకంటే మా బోధ కపటమైంది కాదు. అది అపవిత్రమైంది కాదు. మోసయుక్తమైంది కాదు. మోసం చేసే బోధ కాదు కదా! కపటంగా, కుయుక్తితో మేమేదో బోధించలేదు. మోసం చేయలేదు. అపవిత్రత మాటలేమి చెప్పలేదు. సువార్త మాకనుగ్రహించుటకు మమ్మల్ని యోగ్యులమని ఎంచాడు. ఎవరైనా హృదయాలను పరీక్షించే దేవుడు. చూసారా? హృదయాలను పరీక్షించే దేవుడున్నాడు. ఆయన అందరిని హృదయాలను పరీక్షిస్తున్నాడు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని కూడాను. అందుకే ప్రియ విశ్వాసి మనుషుల వల్లనే మనుషులు చూడాలి. మనుషులైతే పైరూపాన్ని చూసి మోసపోతారు కదా! మనుషుల్ని మభ్యపెట్టినట్లు దేవుడిని మాయ చేస్తాను అనుకోకండి. దేవుడున్నాడు. ఆయన హృదయాలను పరీక్షించే దేవుడు. ఈ హృదయాలను పరీక్షించే దేవుడు మేము యోగ్యులమని సువార్త పరిచర్య బాధ్యతను మాకు అప్పచెప్పాడే. మమ్మల్ని ఎవరైతే ఆ బాధ్యత అప్పచెప్పాడో ఆ దేవుడిని సంతోషపెట్టాలని మేము ఈ సువార్తను చేతపట్టుకున్నాం. మీకు తెలుసు ఇచ్చకపు మాటైనా మేము మాట్లాడలా. ధనాపేక్షను కప్పిపెట్టే వేషం వేసి ఎప్పుడు ఎన్నడూ అలాంటి మాటలు వినియోగించలే. ఇందుకు దేవుడే సాక్షి. చాలామందుంటారు. ఏవో చెప్పుకుంటూ వెళ్తారు. లోపల ఒక ఆశ ఉంటుంది. ఏమైనా రూ. 4 ఇవ్వకపోతారా? అన్నట్లుగా మాట్లాడేవారు ఉండకపోరు. అలాంటి వారిలాగా మేము మాట్లాడలా. ఇచ్చకపు మాటలు మాట్లాడలా. లోపల ధనాన్ని ఆశించి పైకి ఏదో చెప్పి రూ. 4 ఇస్తే 4 రాళ్ళు వెనకేసుకుందాం అన్నట్లుగా రాలా. తెస్సలోనికలో నేనున్నప్పుడు లేదా మేమున్నప్పుడు అంటే తనతో కూడా ఉన్నవారు. వారందరూ ఉన్నప్పుడు పౌలు, సీల, తిమోతి, డాక్టర్ లూకా వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎలాంటి సువార్త పరిచర్య చేశామో మీకు జ్ఞాపకం లేదా? మేమెలా బోధించామో మీకే తెలుసు కదా! ఇచ్చకపు మాటలు, నచ్చిన మాటలు, చెవులకు అందంగా, వినసొంపుగా ఎంతో గొప్ప ఓదార్పు ఇచ్చేలాగా అలా కాదు. మేము యేసుక్రీస్తు దేవుడిని పరిచయం చేశాం. ధనం కోసం కాదు, మోసం చేయడానికి కాదు, కుయుక్తిగా కాదు, కపటం లేదు. సువార్త శక్తి వలన, పరిశుద్ధాత్మ నింపుదల వలన అది మీకు అనుగ్రహించబడింది. మీరు దాన్ని విన్నారు. మేమలాంటి మాటలేమి ప్రయోగించలా. అందుకు దేవుడే సాక్షి. క్రీస్తు యొక్క అపోస్తలులము మేము. అపోస్తలత్వపు అధికారం నాకుంది. అయినా నేను ఆధిపత్యం చేయడానికి సమర్థుడినే. మీ మీద అజమాయిషీ చెయ్యొచ్చు. కానీ నేను చేయలా. ఎవ్వరికీ భారంగా ఉండకూడదని, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, ఎవరి దగ్గర నుండి ఘనత కోరుకోలా. ఎవరి దగ్గర నుండి ఈ మెప్పు ఆశించలా. నేను అపోస్తలుడిని, నన్ను గౌరవించండి, నా పాదాలకు వందనాలు చేయండి, నా వస్త్రాలెల్లా మీరు ముట్టినా స్వస్థచితులవుతారు అంటూ నేనెవరినైనా నా అపోస్తలిక వరాలను బట్టి, అధికారాన్ని బట్టి
నాకన్ని సామర్థ్యాలున్నా గొప్పలు, ఘనతలు ఏమన్నా ఆశించానా? లేదు. అది కూడా మీకు తెలుసు. మరి నేనెలా ఉన్నాను? స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. చూడండి, చిన్న బిడ్డలకు తల్లులు పాలిస్తారు. పాలిచ్చి పెంచుతారు. విశ్వాసులారా, దాదీలుంటారు అంటే ఆయాలు. వీరెలాగుంటారు? కొంతసేపు మట్టుకే చూసుకుంటారు. వారిని జీతానికి నియమిస్తే కొన్ని గంటలు మట్టుక ఏదో వారి ఆలనా పాలన రూ. 4 కోసం చూస్తారు. కానీ సొంత తల్లి అలాగుంటుందా? 24 గంటలు చంటి బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అర్ధరాత్రి వేళైనా సరే బిడ్డ యొక్క అవసరతలు గుర్తిస్తది తల్లి. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు. తల్లిదండ్రుల ప్రేమలో ఏ కపటం ఉండదు. ఇక్కడ తల్లిగాను, తండ్రిగాను నేను మీ మధ్య ఉన్నాను అంటారు పౌలు గారు. విశ్వాసులారా, వీరి ప్రేమలో లోపముండదు. బిడ్డలకన్నీ సమకూర్చాలని, మంచి చేయాలని, బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని ఆశపడతారు. తల్లి ప్రేమ అన్నీ అందిస్తది. అన్నీ అందించాలనే కోరుకుంటది. ఏమీ ఆశించదు. అలాగే నేను కూడా మీ దగ్గర మిమ్మల్ని మీ సొంత బిడ్డల్లాగా తల్లి తన సొంత బిడ్డల్ని గారవించినట్లుగా మీ మధ్య కూడా మేము సాధువులమై ఉన్నాం. తల్లిలాగా మీకు ప్రేమ చూపించాం కదా! మీరు మాకు బహు ప్రియులై ఉన్నారు. మీ యందు విశేష ఆపేక్ష గలవారం మేము. దేవుని సువార్త మాత్రము గాక మా ప్రాణాలు సైతము మీకివ్వటానికి సిద్ధపడ్డాం. తెస్సలోనిక వారితో పౌలు మాట్లాడుతున్నాడు. కేవలం సువార్త ఇవ్వటమే కాదు, అవసరమైతే మా ప్రాణం కూడా మీకోసం ఇచ్చేంత ప్రేమ మాకుంది. ఈ మధ్యలో ఉన్నప్పుడు మేము అలాగే ఉన్నాం కదా! నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా? అబద్ధం ఆడుతున్నానంటే దేవుడే సాక్షి. కొన్నింటికి మీరు కూడా సాక్షులే. మీకు తెలుసు మేమెలాగున్నామో. మీ ఎడల మేమెలాంటి ప్రేమ అనురాగాలు చూపామో, ఎంత సాధువులుగా మీ మధ్యనున్నామో. అంటే ఆధిపత్యాన్ని చూచే అందరిని అణగద్రొక్కే నిరంకుశుడిలాగా లేడక్కడ పౌలు. ప్రేమించే తల్లిలాగా, ఆదరించే ఒక తల్లిలాగా ఎంతో కాపు కాచాడు. వారికెంతో మంచి సహవాసాన్ని తన ద్వారా అందేలాగా చూశాడు. ఇంకా అంటాడు, "అవును సహోదరులారా, మా ప్రయాసము, కష్టము మీకు జ్ఞాపకం ఉంది కదా! మీకు తెలుసు కదా! ఆ సహోదరులారా, తెస్సలోనిక వారలారా, మీకు తెలీదా? మా కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా! మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి, జీవనం చేస్తూ మీకు దేవుని సువార్త ప్రకటించాము." పౌలు పగలంతా కష్టపడేవాడు. పని చేసుకునేవాడు. పని ద్వారాను, అలాగే సాయంకాలపు వేళ సువార్త బోధ చేస్తూ ఉండేవాడు. ఉన్నది తక్కువ రోజులే. అయినా తెస్సలోనికలో తానొక మాదిరికరమైన జీవితాన్ని వారికి చూపించాడు. తన మాటలు గొప్ప ఆదరణ కలిగించాయి. తాను స్పష్టంగా, సూటిగా వారందరికీ క్రీస్తునే పరిచయం చేశాడు. తన్ను మరుగు చేసుకున్నాడు. తనకు అధికారాలున్నాయి. తన గొప్పతనాన్ని, ఆధిపత్యాన్ని చూపించలా. క్రీస్తునే చూపించాడు. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో తన క్రియల రూపంలో కనపరిచాడు. క్రీస్తు యొక్క మహిమ ఎలా ఉంటుందో, మహిమ కలిగిన కార్యాలు వారి మధ్య చేయడానికి దేవుడు పౌలును వాడుకున్నాడు. అయినప్పటికీ పౌలు క్రీస్తునే ప్రత్యక్షపరిచాడు. అంతేకాదు ఎవరి మీద ఆధారపడలా. నేను వాక్యం చెప్తా, మీరు నాకు డబ్బులివ్వండి అంటున్నాను. బానే ఈయనకి బేరాలు కుట్టే అలవాటుంది. ఆ అలవాటు చొప్పునే ఏ ప్రాంతంకి వెళ్ళినా బేరాలు అట్లా కుడుతూ, తనకు కావాల్సిన ఆహారం కోసం తానే కష్టపడి, తనకు ఇంకా ధనం ఏమన్నా మిగిలితే అది పేదవారికి సహాయం కోసం వాడుతూ, పరిశుద్ధుల అవసరతల కోసం ఏమైనా ఉపయోగపడగలిగితే అలాగ అన్ని విధాలుగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండేవాడు. తెస్సలోనిక వారలారా, మీకు జ్ఞాపకం లేదా? మేము మీ మధ్య ఎంత కష్టపడ్డానో మీకు నా కష్టం కూడా గుర్తుందని నేను అనుకుంటున్నా. రాత్రింబగళ్ళు కష్టం చేశాడు. చూడండి, పని చేస్తూ సువార్త చెప్పాడు. సాయంకాలపు వేళ అచ్చంగా సువార్త చెప్పేవాడు. అంటే తన పని ద్వారా దేవుని దగ్గరికే నడిపించేవాడు జనాల్ని. పని చేస్తూ ఎవరన్నా పరిచయమైతే వారికి దేవుని గురించి చెప్పడం. రాత్రి వేళ ఆయా స్థలాల్లో సాయంకాలపు వేళ అట్లంతా నిలబడి అందరికీ సువార్త అందించడం. ఇలాగే తను ఏ ప్రాంతానికి వెళ్ళినా అలాగే జీవిస్తూ ఉండేవాడు పౌలు. దేవుని గురించి విశేష ఆసక్తి కలిగి ఎంతో శ్రద్ధతో దేవుడిని పని చేసేవాడు. ఇక్కడ కొందరు విశ్వసించి ప్రభువులోనికి వస్తానికి ఇష్టపడి వారొక సంఘంగా ఏర్పడ్డా కూడా, ఆ సంఘం ద్వారా తన అవసరతలు తీర్చుకోవాలి. నేను రక్షించా, నేను సువార్త చెప్పా, వీళ్ళు నాకివ్వాలి అనే మనస్తత్వం పౌలుకి లేదు. ప్రతివారు ఒకటే కోరుకునేవాడు. మీరు క్రీస్తులో ఎదగండి. క్రీస్తే రక్షకుడు. క్రీస్తే మనకి తన మహిమనిస్తాడు. మహిమ రాజ్యానికి నడిపిస్తాడు. దానికోసం మనం పరిశుద్ధులంగా ఉండాలి. ఇడిగో క్రీస్తు ఈయన ఇలా చేశాడు. మనం ఈయన కోసం ఇలా జీవించాలి. అంతే.
తను అలాగే బోధ చేసేవాడు. ఈ క్రీస్తులోనే నిలకడగా ఉండమనేవాడు. తోటి వారికి సహాయపడమనేవాడు. తోటి వారిని ప్రేమించండి. కుటుంబాల్లో కూడా ప్రేమానురాగాలు కలిగి జీవించండి. ఈ విలువలే, ఈ విషయాలే ఏ స్థలమందు బోధించినా నేను ఎలా ఉన్నానో మీకు జ్ఞాపకం లేదా? మేము విశ్వాసులమై మీ ఎదుట విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యంగా ప్రవర్తించామో దానికి మీరు సాక్షులే, దేవుడు సాక్షే అంటున్నాడు. నేనెంత కష్టపడ్డానో, కష్టపడి పని చేసుకున్నాను. మీ మీద భారంగా లేను. ఇది మీకు తెలుసు. అలాగే మీరందరూ విశ్వాసులు. మీ ఎదుట నేను ఎలాగున్నాను? భక్తిగా, నీతిగా, ఎంత అనింద్యంగా అంటే నిందలు వేయటానికి ఆస్కారం లేకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మీ ముందెలా జీవించానో అది మీకు తెలుసు. మీరు సాక్షులే. ఇందుకు దేవుడు కూడా సాక్షే. నేను దేవుని ఎదుట కూడా చెప్పగలను. ఎందుకంటే తన రాజ్యానికి, మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలుసు అంటున్నాడు. అంటే పౌలేం చెప్తున్నారంటే మిమ్మల్ని, నన్ను, మనందరినీ తన రాజ్యం కోసం, తనేయబోయే రాజ్యం కోసం, తన ఉన్నతమైన మహిమలో మనకు స్థానం ఇవ్వాలని, మన రాజ్యమునకును, మహిమనకును మనందరినీ పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని, మీలో ప్రతి వానికి నేను హెచ్చరించాను. ధైర్యం చెప్పాను. సాక్ష్యం ఇచ్చాను. తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగ నడుచుకుంటాడో, తల్లి యొక్క ప్రేమ తన బిడ్డలకి అన్నీ అందించడంలో, అన్నీ సమకూర్చడంలో చూపిస్తుంది. తండ్రి ప్రేమ బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టడంలోనే కనిపిస్తుంది. తండ్రి క్రమశిక్షణలో పెడతాడు. అందుకే కఠినంగా కనిపిస్తాడు. అయితే అది ప్రేమతోనే. బిడ్డలు తప్పిపోకూడదని, ఒక మంచి జీవితం ఉండాలని, మంచి అలవాట్లు ఉండాలని తండ్రి క్రమశిక్షణ చేస్తాడు. నేను ఒక తండ్రిలాగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెంచాను. నడుచుకున్నాను. ఎదుట ఒక్కొక్కరికి హెచ్చరించాను. ఒక్కొక్కరికి గట్టిగా హెచ్చరించాను. ధైర్యం చెప్పాను కృంగిపోతే. సాక్ష్యమిచ్చాను. దేవునికి సాక్షిగా మీరుండాలని, మీరు సాక్షిగా ఉండాలని, నేను మీ మధ్య ఒక సాక్షిగా ఉన్నాను. ఎందుకంటే మనం దేవుణ్ణి పిలిచాడు మనల్ని. మనం దేవునికి తగినట్లుగా నడవాలి. పిలిచినాయన నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప మహిమకు పిలిచాడు ప్రియశ్వాసులారా. మనం ఒక ఉన్నతమైన స్థలానికి ఆహ్వానించబడ్డామనుకోండి. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా తయారవుతాము? వారికి తగినట్లుగా ఎళ్తాం కదా! ఎందుకంటే వాళ్ళు పిలిచిన వారు ఘనులు. ఇది మనకు తెలిసినప్పుడు మనం కూడా కాస్తంత దర్పం ఉట్టిపడేలాగా తయారవి వెళ్తాము. ఎందుకంటే పిలిచింది గనులు కదా! వారి ముందు లేదా పిలువబడిన మనల్ని బట్టి వారి మహిమ, ఘనత తగ్గకూడదని కోరుకుంటాం కదా! ఎదుటివారి ఎదుట. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను పిలిచాడు. ఆయన మహిమకు, ఆయన రాజ్యానికి తగినట్లుగా నీవు, నేను బ్రతకాలి. ఇలా మీరు బ్రతకాలని తల్లిలాగా మిమ్మల్ని ఆదరించా. తండ్రిలాగా క్రమశిక్షణలో పెట్టా. సహోదరుడిలాగా మీ మధ్య నేను ఒక సాక్ష్యపు జీవితాన్ని జీవించా. ఎవరి మీద ఆధారపడలేదు. పోస్తులుడనే, అధికారంలో ఉన్నవాడినే. అయినా ఏది ప్రదర్శించలేదు. ఎందుకో తెలుసా? మీరు దేవుని రాజ్యానికి, మహిమకు పిలువబడ్డారు. ఆ పిలుపు అందించడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులని పిలిచి మాకు ఈ సువార్త బాధ్యత అప్పచెప్పాడు. ఈ సువార్తను నమ్మిన వారే దేవుని రాజ్యానికి హక్కుదారులవుతారు. ఈ సువార్త పరిచర్య మాకు అప్పగించడం ద్వారా దేవుడు ఇంత ఆదరణ, ఇంత మీ మధ్యకు ఆహ్వానం మాకు అందించగా, మేము మీ మధ్యకొచ్చి ఇలా ఉన్నామని మీకు తెలుసు కదా! మరి మీరు దేవునికి తగినట్లుగా నడవండి అంటూ మన సేవ జీవితం, సేవ దర్శనం గురించి ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు పౌలు గారు. 13వ వచనం నుంచి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మాటలో మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి ఉన్నారు. చంపి మమ్మును హింసించి
అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవుని దేవునికి ఇష్టులు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖం చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావలెనని ఉంటిని. గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఎలయనగా మా నిరీక్షణైనను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా! నిశ్చయముగా మీరే మా మహిమయు, ఆనందమై ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మేము మీ మధ్యలో ఎలాగున్నామో మీకు తెలుసు. మేము మీ మధ్యకొచ్చి ఇలాగూ మీ మధ్య బోధ చేసినప్పుడు మీరు మా మాటలుగా కాదు, మేము అందించిన సువార్తను ఏదో మా నోటి మాటగా కాకుండా నిజముగా అది ఉన్నట్లుగా దేవుని వాక్యమని మీరు విశ్వసించారు. అందుకే నాకెంతో సంతోషం. ఎందుకంటే మీరు వాక్యాన్ని విశ్వసించి అది దేవుని మాట అని నమ్మారు. అందుకే అది మీలో కార్యసిద్ధి కలగచేసింది. మీలో అలాంటి కార్యం జరగటానికి కారణమైన దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యానికి మనసిచ్చిన మిమ్మును బట్టి ఎంతో సంతోషిస్తూ, దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెప్తూ మీకోసం ప్రార్థన కూడా చేస్తున్నాను అంటున్నాడు పౌలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ వాక్యమే వారిలో కార్యసిద్ధి కలగచేసింది. ప్రియ విశ్వాసులారా, ఈ మాట వాస్తవం. అందించబడే సేవకుల మాటలు దేవుని మాటలు అన్నట్లుగా విశ్వాసులు స్వీకరించాలి. అప్పుడే అవి వారిలో పని చేస్తాయి. ఎందుకంటే సేవకుని మాటకు శక్తి లేదు. కానీ అది దేవుని మాటను నమ్మి ఎంచినప్పుడు దైవ శక్తితో నింపబడతారు. కార్యాలు కూడా జరుగుతాయి. అలాగే ఈ తెస్సలోనిక వారు విశ్వసించారని, అంగీకరించారని పౌలు చెప్తున్నారు. అంతేకాదు, మీరు యూదయలో దేవుని సంఘస్థులు, యూదయ ప్రాంతంలో దేవునికి సంఘంగా ఏర్పడిన వారు కొందరున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసింపని కొందరు యూదులున్నారే, వారు యూదయలో, యెరూషలేములో ఉన్న ఆ సంఘస్థులను ఎంతగానో హింసిస్తున్నారు. వాళ్ళు దేవుడిని నమ్మరు. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోరు. యూద మత విలువలను కాపాడాలనుకుంటూ వారు యూదుల్ని ఎంతగా హింసిస్తున్నారో, యూదయలో ఉన్న సంఘం ఎలా హింసపడుతుందో మీరు కూడా తెస్సలోనిక వారలారా, మీరు కూడా మీ సొంత దేశస్థుల వలన, సొంత జనుల వలన నిజంగా అలాంటి శ్రమలే అనుభవిస్తున్నారు. అలాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ మీరు దేవుని వాక్యాన్ని నమ్మారు. నిజమే. దేవుని వాక్యాన్ని నమ్మి దేవునిలోకి వచ్చిన వారు ఈ తెస్సలోనికలో అన్యులు ఎక్కువున్నారు. ఎప్పుడైతే ఒక అన్యుడు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తాడో, తోటి అన్యులు ఏం చేస్తారంటే తోలనాటం, విడిచిపెట్టు, నువ్వు ఆయన్ని అంగీకరించకూడదు, మన విలువలు పాడు చేయకూడదు, మేము నిన్ను వెలేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కొన్ని హింసలకు కూడా గురి చేస్తారు కొందరు. తెస్సలోనికలో అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పౌలు చెప్తున్నారు. ఎందుకంటే పౌలుకి కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వటం వల్లనే ఒక రాత్రికి రాత్రే అక్కడి నుండి అక్కడి వాళ్ళే, "అయ్యా! మీరిక్కడుంటే క్షేమం కాదని" బెరయకు పంపించేశారు. అలా మీరు ప్రాంతం మారిపోవలసొచ్చింది. అలాగూ మీకు ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. నేను కోరుకునేది కూడా అదే. అదేమన్నా అంటే మీరు వాళ్ళలాగా ఎంత హింసలు వారు పొందారో, మీరు కూడా మీ సొంత వాళ్ళ వలన అంత హింసలు పొందినా మీరు ప్రభువైన యేసుని వదలకుండా, అది దేవుని వాక్యమని మా మాటలు నమ్మారే, ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేస్తూ ఉంది. ఇదిగో యూదులైతే ప్రవక్తలను, మన ప్రభువైన యేసుని కూడా చంపి వారి పాపాన్ని సంపూర్తి చేస్తున్నారు. వారు దేవునికి ఇష్టులు కాకుండా మారిపోయారు. మనుషులందరికీ విరోధులైపోయారు. దేవుని ఉగ్రతకు తుదమట్ట వారి మీదకొచ్చేసింది. ఇప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు. వారు దేవుడిని నమ్మరు. ఉగ్రతకే పాత్రులైపోయారు. వారి మీదకు దేవుని శిక్షా విధి వచ్చేసింది. శిక్ష త్వరలో అమలు చేయబడబోతుంది. విశ్వాసులారా, దేవుణ్ణి తిరస్కరించే వారి మీదకు దేవుని శిక్ష రాబోతుంది. దేవుణ్ణి అంగీకరించిన వారికి దేవుని రక్షణ, దేవుడిచ్చు రక్షణ, క్రీస్తు ద్వారా కలిగే ఆ రక్షణ, క్రీస్తునందలి విశ్వాసం ఉంచటం ద్వారా కలిగే రక్షణ
వారిని ఉగ్రతలో నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మీరు తెస్సలోనికి వారు. మీరు అట్టి శ్రమలు అనుభవించిన ఆ మాటలు విని అవి దేవుని మాటలని నమ్మారు. దేవుని మాటలని నమ్మి మీరు దేవుళ్ళలోకొచ్చారు. మీలో ఉన్న ఆ విశ్వాసమే, మీలో ఉన్న ఆ నమ్మకమే మీలో కార్యాలు జరిగిస్తూ ఉంది. మిమ్మల్ని దేవునికి ఇష్టులైన ప్రజలుగా మారుస్తుంది. మిమ్మల్ని దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేస్తూ ఉంది. ఆ వాక్యమే మీలో కార్యసాధకమై మిమ్మల్ని ఇంతగా హెచ్చిస్తుంది. మిమ్మల్ని దేవుని రాజ్యానికి వారసులుగా మారుస్తుంది. కాబట్టి మీరు దేవుని ఎదుట అలాగే కొనసాగండి. మన రాజ్యానికి మహిమనకును మనందరినీ పిలిచిన దేవునికి తగినట్లుగా నడవండి. లోకానికి తగినట్లుగా కాదు. లోకం మెచ్చేటట్లుగా కాదు. లోకానికి నచ్చేటట్లుగా కాదు. దేవునికి నచ్చేటట్లుగా మీరు జీవించండి. ఈ నిరీక్షణ గలవారై మీరు ఉండండి. అయితే మీ దగ్గరికి చాలా సార్లు రావాలని ప్రయత్నించాను. నేను కూడా ప్రయత్నం చేశాను. కానీ సాతాను ఆటంకపరిచాడు. కారణం ఏంటంటే, సాతాను ఎందుకు ఇలాగ ఆటంకపరుస్తున్నాడంటే, మా నిరీక్షణైన, ఆనందమైన, అతిశయ కిరీటమైన ఆయన యేసు ఎదుట, ఆయన రాకడ సమయమందు మా ఎదుట మీరే కదా! మీరు మాకు కిరీటంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని బట్టి మేము దేవునిలో ఇంకా ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వారమవుతున్నాము. దేవుని ద్వారా ఇంకను దీవించబడటానికి కారణమవుతుంది. దేవుని రాకడకు, రాజ్యానికి మనందరం హక్కుదారులమవుతాం. దేవుని ఎదుట ఒకరోజు నిలబడతాం. నిలబడిన ఆ వేళ ఏం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట పౌలు నిలబడ్డాడనుకోండి. కొంతమందొచ్చి, "పౌలు గారు మేము మీ వాక్యం వల్ల రక్షించబడ్డామంటే" దేవుని ఎదుట అతనికి ఎంత ఆనందం. అదే చెప్తున్నాడు. మా ఆనందమైన, నిరీక్షణైన, అతిశయ కిరీటమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమందు మీరే కదా! వింటున్న విశ్వాసులారా, మీరు కూడా దేవుని కొరకు కొందరిని సంపాదించండి. మీరు సంపాదించిన ఆ ఆత్మలే దేవుని ఎదుట మీకు బహుమానప్రదముగా నిలబడతారు. వారు మీ ఎదుట నిలబడినప్పుడు వారిని చూసిన దేవుడు మీరందరూ ఇతని వలన రక్షించబడ్డారా అంటే మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవింతమందిని రక్షించావా? ఇదిగో నీ కిరీటం ఇస్తున్నాను అంటూ దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు. ఈ విశ్వాసి పౌలుకి అందులో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే తను చాలా మందికి సువార్త చెప్పాడు. చాలా మంది దేవుడి వైపుకి వచ్చారు కదా! అందుకు ఆయనకి చాలా 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 ఆనందం. నీవు సువార్త చెప్పావా? నీకు దేవుడు కిరీటం ఇచ్చేటప్పుడు, ఆ కిరీటంలో నువ్వెన్ని ఆత్మలు సంపాదించావో, ఎందరి కోసం ప్రార్థించి, వారు రక్షించబడ్డానికి సువార్త చెప్పడమో, ప్రార్థన చేయడమో, ఏదో ఒక దిశగా నీవు వారు రక్షించబడ్డానికి కారణమయ్యావంటే, నీకు దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానాన్ని బట్టి నువ్వెంతో సంతోషిస్తావు ఈ విశ్వాసి. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ఎదుటివారిని దేవుని కోసం సంపాదించాలి. అలా సంపాదించడం కోసమే పౌలంటాడు, నేను మీ మధ్య పాలిచ్చి పెంచడి తల్లిలాగా ఉన్నాను. క్రమశిక్షణలో నడిపే తండ్రిలాగా ఉన్నాను. ఒక సోదరుడిలాగా మీ మధ్య ఉన్నాను. నిందలేని జీవితాన్ని జీవించాను. భక్తితోనూ, నీతితోనూ మీ మధ్య నడుచుకున్నాను. మీ మధ్య కష్టపడ్డాను గానీ, మీ కష్టాన్ని ఆశించలేదు. నేను ఎలాగున్నానో మీకు తెలుసు. మీరు కూడా మనల్ని తన రాజ్యానికి, తన మహిమకు పిలిచాడే, ఆ దేవునికి తగినట్లు నడుచుకోనండి. ఎందుకంటే, దేవుని ఎదుట నిశ్చయముగా మీరు దేవుని రాజ్యానికి వస్తే, మీరే మా మహిమ ఆనందమై ఉంటారు. అందుకే దేవుని రాజ్యానికి రాకడకు మనం సమీపంగా ఉన్నాం. మన ప్రభువు ఏనాడొస్తాడో మనం ఎరుగము. ప్రియ విశ్వాసులారా నేడొస్తాడో కొంత ఆలస్యం చేస్తాడు. వస్తానన్న దేవుడైతే రాక మానడు. నీవు నేను సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిస్తే దేవుని ఎదుట మనకు కూడా బహుమానాలుంటాయి. తెస్సలోనిక సంఘం ద్వారా పౌలు ఆనందించాడు. కారణం ఏంటంటే వాళ్ళు శ్రమలలో వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని విశ్వసించారు. అంతేకాదు వారు విశ్వసించి ప్రభువులో నిలుచుట ద్వారా వారు దేవుని రాకడ సమయమందు పౌలుకి కిరీటంగా ఉంటారు. మీరు కూడా అలాగే మీ ద్వారా ఇతరులు కూడా రక్షించబడాలి. అప్పుడు మనం కూడా దేవుని ఎదుట అలా ఆనందంతో నిలబడగలుగుతాము. ఈ మాట మరొకండి. మనల్ని దేవుడు పిలిచాడు. దేనికోసం పిలిచాడు? పాపం నుండి, లోకంలో నుండి, చీకట్లో నుంచి మనల్ని పిలిచాడు. వెలుగులోనికి పిలిచాడు. ఉన్న గుణాతిశయాలను ప్రచురం చేసే ఏర్పరచబడిన వంశము, యాజకులైన రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా మనం ఉండాలని మనల్ని పిలిచాడు. మనం పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహంగా
ప్రభు ఎదుట నిలబడ గోరుతున్నాడు ప్రభు. అలా మనం నిలబడాలంటే చీకట్లో నుంచి రావాలి. చీకటి అలవాట్లు విడవాలి. ఆయనకు తగినట్లుగా ఆయన రాజ్యానికి హక్కుదారులం అవ్వాలంటే ఎలా ఉండాలో అలాగే నడవాలి. మరో మాట క్రీస్తుని ప్రచురం చేయాలి. ప్రియవిశ్వాసి, నీవు కూడా అలాగూ ముందుకు సాగుతున్నావా? యేసయ్యను ప్రచురం చేస్తున్నావా? లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టావా? ప్రభువుకు తగినట్లు నడుస్తున్నావా? ప్రభు ఇచ్చే రాజ్యానికి తగినట్లు నడుస్తున్నావా? లేదంటే ఇంకా లోకం మెచ్చేలాగా నడుస్తున్నావా? యేసయ్య మెచ్చేలాగా నడువు. ఇతరులు యేసు దగ్గరికి రావడానికి నీ వంతు నీవు ప్రయాసపడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు ఎదుట మనందరం ముసుగులేని ముఖములతో ఆనందంగా, ఎందుకంటే అయ్యా నేను కొందరిని నీ వైపు తిప్పాను, ఇదిగో వారే వీరు అనేంత ఆనందంగా మనం ప్రభు ఎదుట నిలబడాలి. మనం ప్రభు రాకడకు, రాజ్యానికి, మహిమకు పిలువబడ్డాము. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకువెళతాడు. ఈ నిరీక్షణతో ముందుకు సాగుదాం. తగినట్లుగా సిద్ధపడండి. దేనికి? దేవునికి, ఆయన రాజ్యానికి, ఆయన మహిమకు తగినట్లుగా సిద్ధపడండి. లోకస్తులాగా కాదు. ప్రభు మరి తన రాజ్యానికి, మహిమకు తగినట్లుగా మనల్ని సిద్ధపరుస్తూ తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.